అవునబ్బా నేను అడుగుతున్న ప్రకాశం అవినీతి జరిగింది కేసీఆర్ గారికి తెలియదా? జోగినిపల్లి సంతోష్ గారు చేస్తున్న చంద్రశేఖర్ గారు సంపాదించుకున్నది ఆమె ముఖ్యమంత్రి కావడానికి. మొదటి అర్హత జైలు పోవడం, రెండవది రేవంత్ రెడ్డి లాగా తిట్టడం. రెండు అర్హతలు కూడా సంపాదించుకున్నారు. తిట్లు కొత్తగా నేర్పాల్సిన అవసరం లేదండి. ఎక్కువ తిడితే ఉద్యమ కాలాల నుంచి ముఖ్యమంత్రి అవుతున్నారు. గుడ్ ఆర్ బ్యాడ్, అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఉద్యమ కాలం నుంచి ఈ వాక్చాతుర్యము, ఈ భూత పురాణము, లేకపోతే ఈ అటాకింగ్ మోడ్ చాలా మంది నేర్చుకున్నారు. వాళ్ళకి ఆ ఫ్యామిలీకి దేవుడు ఇచ్చిన వరం అది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, లేకపోతే కవిత గారు, ఇట్లాంటి కొంతమంది పార్టీలో ఉన్న మీలాంటి వాళ్ళందరికీ. కాకపోతే ఆ రేంజ్లో కేసీఆర్ గారిని అటాక్ చేయాల్సినంత అవసరం ఉందా తండ్రిగా? అంటే ఇక లాభం లేదు, ఆ రేంజ్లో చేస్తేనే జనం నన్ను నమ్ముతారు అనుకున్నారా, లేకపోతే నిజంగా ఆ అర్హత కేసీఆర్ గారు ఉందా? ఆమె ఏ ఉద్దేశంతో తిట్టినా కూడా నాకు తెలిసి తెలంగాణలో 25 ఏళ్ళ నుంచి కేసీఆర్ను తిట్టినన్ని తిట్లు ఇంకా ఏ నాయకుడిని ఎప్పుడు ఎవరు కూడా తిట్టలేదు. ప్రకాశన్ ఇంకా అంటే అందరు కలిసి అందరు కలిసి ప్రకాశన్ కూడా తిట్టిండు. అరే నీ ముంగట పల్లెం ఎవరైనా తిడతారు, అందరు తిడతారు. చేసిన తప్పులు అట్లున్నాయి అంటున్నా. ఏమంటున్నా, ఒక్క తెలంగాణ తెచ్చినంత మాత్రాన సర్వ పాపాలు పోతాయి. చెప్పండి, పోతాయి సర్వ పాపాలు. దాశరథి రంగాచార్య గారు అన్నారు, తెలంగాణ ప్రజల అమాయకులు, అదే స్థాయిలో ఆవేశపరులు. నో డౌట్. ఈ ఆవేశంతో కొంత ఆగమవుతారు, కొందరిని ఆగం చేస్తారని కూడా అన్నాడు ఆయన. అయితే నేనేమంటున్నా అంటే కవిత ఎందుకు తిట్టింది ప్రజలు అంటే ఆ రేంజ్ లో తండ్రిని టార్గెట్ చేయడం సైకలాజికల్ మైండ్ గేమ్. ఎందుకంటే ఇప్పటికే ఆయన కొంచెం ఆరోగ్యపరంగా కావచ్చు, మానసికంగా మనిషి ఇంకా ఇదే పోడాయన నలిగిపోడు ఉన్నాడు. ఇంకా చేసి ఈ నాయకత్వ బాధ్యతల నుంచి ఆయన తప్పుకుంటే ఇంకెవరేం చేయలేరు కదా. మీరు అనేది, మీరు చెప్తున్న దాన్ని బట్టి పూర్తిగా కొడుకునే ఆయన నెత్తినెక్కించుకున్నాడు, నన్ను పక్కన పెట్టాడనే దుగ్ధతో చేశాడు అన్నట్టుగా మీరు చెప్తున్నారు. అదైతే 100% అలా అనుమానమే లేదు. అనుమానమే లేదు, అలా ఎటువంటి అనుమానం కూడా లేదు. కాబట్టి ఇప్పుడున్న స్థాయిలో ఆ పార్టీ అట్లే ఉంటుంది. ఈ కవిత అన్నట్టుగా ఆమెను మళ్ళీ ఎత్తుకెత్తుకోవడం ఉండకపోవచ్చు బహుశా. అయిపోయింది, బయటికే వచ్చి ఆమె సొంత ఇది పెట్టుకున్న తర్వాత బయటకు వచ్చినా కూడా ప్యాచప్ కావడానికి ఉంటాయి మార్గాలు ఉంటాయి. కానీ ఇద్దరు మొండోళ్ళే. ఆయన ఎవరు మాటినాడు ప్యాచప్ కావడానికంటే ప్రకాశన్ ఏదో మీడియేట్ చేద్దామని ఎందుకంటే ప్యాచప్ చేయాలి అని అంటే హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని వదులుకోవాలి కేసీఆర్ గారు. ఎందుకు? ఆమె మెయిన్ టార్గెట్ వాళ్ళిద్దరు. ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు ఉన్నా పర్వాలేదు, కేటీఆర్ ని వదులుకోవాలి. లేదా కేటీఆర్ మళ్ళీ అమెరికా పోవాలి. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు సాధ్యం కాదు కదా. ఏ తండ్రి కొడుకుని అప్పుడప్పుడు అంటాడు కదా కోపం వచ్చినప్పుడు. ఎవరు? కేటీఆర్. నాకెందుకు నేను అంటే కేటీఆర్ అంటాడు అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు. కాబట్టి కేటీఆర్ను అమెరికా పంపించాలి, మళ్ళీ ఆ పార్టీని ఎత్తి మీద. అంటే అది మాకు మీరు ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే చేస్తాం, లేకపోతే ఫామ్ హౌస్లో కూర్చుంటా అని కేసీఆర్ గారు అన్నాడు కదా. అట్నే ఈయన కూడా అప్పుడప్పుడు తండ్రి సాలు అన్నట్టు ఈయన కూడా మీరు గెలిపిస్తే మీకు కోసం సేవ చేస్తా, లేకపోతే నేను అమెరికా పోతా అంటారు. సో ఎనీవే, ఇప్పుడు ఆమె ప్రకటించిన పాంచజన్యం ఒక 5 పాయింట్లు కీలకంగా చెప్పారు కదా, అవి చర్చించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం.